అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయారు. అడిగేవాడు లేదు కదా అని అప్పటి ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడికి తెగబడ్డారు. కట్ చేస్తే అధికారం పోయాక అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఊచలు లెక్క పెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. ఇంతకు టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన అసలు సూత్రధారులెవరు? సిఐడి విచారణను వేగవంతం చేసిన క్రమంలో దీని వెనుక ఎవరున్నా కటకటాల వెనక్కు వెళ్ళక తప్పదా? టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఉచ్చు బిగుస్తుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. దీని వెనుక సూత్రధారులను పట్టుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. అందులో భాగంగా సిఐడి విచారణ వేగవంతం చేసింది. ఈ తరుణంలో వైసీపీలో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన పెద్ద తలకాయలు విచారణకు హాజరవుతున్న పరిస్థితి. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా సజ్జలకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. సజ్జలతో పాటు దేవినేని అవినాష్ కూడా విచారణకు హాజరయ్యారు. మరోవైపు సజ్జల విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సిఐడి కార్యాలయం వద్దకు వచ్చారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సిఐడి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగపడడం తీవ్ర కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. వైసీపీ మూకల దాడిపై టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అయితే వారి ఫిర్యాదును అప్పటి ప్రభుత్వంలోని పోలీసులు పట్టించుకున్న పాపన పోలేదు. తిరిగి తెలుగు తమ్ముళ్లపైనే కేసులు పెట్టారు. ఇక వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి అటాక్స్పై సర్కారు దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించింది. ఈ దాడికి సంబంధించి విచారణను వేగవంతం చేసిన సిఐడి పలు కీలక ఆధారాలను సేకరించింది. అనేక మందిని అరెస్టు చేయడంతో పాటు పలువురిని విచారించారు కూడా. విచారణలో భాగంగా ఈ దాడి వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర ఉందా అన్న అనుమానాలతో వారిని కూడా కేసులో చేర్చారు. దీంతో ఈ కేసులో సజ్జలను A1గా చేర్చారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 నిందితుడైతే A2 నిందితుడు విజయసాయిరెడ్డి. వైసీపీలో కీలక నేతగా ఉండేవారు విజయసాయిరెడ్డి. అలాంటి విజయసాయిరెడ్డినే పక్కకు తోసేసిన ఘనత సజ్జల రామకృష్ణారెడ్డిదని సొంత పార్టీలోనే అప్పట్లో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. అప్పట్లో హోంమంత్రికి సంబంధించిన విషయమైనా, ఇంకే మంత్రికి సంబంధించిన శాఖల తాలూకు విషయాలైనా మీడియా ముందుకు వచ్చి ముందుగానే మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. ఈ విషయమై అప్పట్లో మంత్రుడిగా పనిచేసిన వైసీపీ నాయకులు చాలా గుస్సయ్యేవారు కూడా. ఎంతటి ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నాకేమీ తెలియదు, నేను అమాయకుడిని అంటున్నారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ హయాంలో జరిగిన దాడి వ్యవహారం సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసు అధికారుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ తెలీదు, గుర్తులేదు అంటున్నారట. తెలీదనే చెప్పాను అని మీడియాతోనూ సెలవిచ్చారు సజ్జల. రెడ్ బుక్ అంటే ఇలా ఉంటుందనుకోలేదు అంటూ సజ్జల మీడియాతో వ్యాఖ్యానించడం మరో ఆసక్తికరమైన అంశం. రెడ్ బుక్ అంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిందలేయడంలో వింతేమీ లేదుగాని వైసీపీ హయాంలో జరిగిన సంఘటనలు అన్నీ ఇన్నీ కావు. అతిపెద్ద అరాచకం టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరగటం. ఆ దాడికి సంబంధించిన కేసు విచారణకు నిందితుడిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలోని రెడ్ బుక్ పాలన నడుస్తోందని, తనపై అక్రమ కేసు పెట్టారని కామెంట్ చేయడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై మండిపడుతున్నాయి. యాక్చువల్ అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందువల్ల నేను ఇక్కడ లేను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం. అయినప్పటికీ మళ్ళీ పిలిచారు. సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం, ఆక్రోశం వస్తుంది. ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో నేను బాధ కలుగుతుంది. కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడు. కానీ దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము. అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము. బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి. ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఎవరన్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు
అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని రకాలుగా ఉంటారు. అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి. అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే. కూటమి సర్కార్పై విమర్శల వర్షం కురిపించారు సజ్జల. అసమర్థ పాలనతో ఎన్నికల హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో తప్పుడు కేసులు పెట్టి వైసీపీని భయపెట్టాలనుకోవడం చంద్రబాబు అవివేకమన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఆరోపణలపై పోలీసుల దర్యాప్తునకు సహకరించాలనే ఉద్దేశంతో బాధ్యతగల పౌరుడిగా సిఐడి కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. దాడులకు ప్రతిదాడులే పరిష్కారమని మాత్రం ఎప్పటికీ తాము అనుకోలేదన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుందన్నారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇరు వర్గాలు సంయమనం పాటించడం చాలా ముఖ్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రెడ్ బుక్ పాలన పేరుతో వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని, రెడ్ బుక్ పేరుతో మరీ ఇంత దారుణంగా వ్యవస్థలన్నింటినీ తద్వారా రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారనుకోలేదన్నారు. వేధింపులు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులతో వైసీపీ కార్యకర్తలను అనగదొక్కాలనుకుంటే అంతకన్నా అవివేకం ఉండదన్నారు. తమ కార్యకర్తలంతా పోటెత్తితే రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవన్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ నేతలంతా పోలీసుల ఎదుట క్యూ కడుతున్న పరిస్థితి. సోషల్ మీడియా కార్యకర్త నుంచి వైసీపీ టాప్ లీడర్ల వరకు ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదవుతూనే ఉంది. కొందరు ఈ కేసుల నుంచి విచారణ ఎదుర్కొంటుండగా మరికొందరు ఆ స్థాయి దాటి కోర్టులో బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఇక మరికొందరు అరెస్టు అయి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే తాజాగా వైసీపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత అంతే ప్రాధాన్యం ఉన్న నేత సజ్జల రామకృష్ణారెడ్డిని సిఐడి పోలీసులు విచారించడంతో ఆయనకు కూడా ఉచ్చు బిగుస్తోందన్న టాక్ వినిపిస్తోంది.